జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. రారో రారో నా శివకాశి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే చావులేసి పోతే పోతే పోతా లేసిపోతే పోతే చాపులేసిపోతే కన్నే కొట్టాబంటే టాపులేసిపోతే ముద్దే పెట్టాబంటే లేసిపోతే వెయ్యి పట్టాబట్టే టాపులేసిపోతే రో. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatanak Comedy Show. Alright, so మన Saturday senior segment start చేయాలంటే మన జబర్దస్త్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ మనో గారు అండ్ కృష్ణ భగవాన్ గారు. Alright, so మన ఇవాల్టి Saturday అనగానే సీనియర్స్ వెంటనే గుర్తొస్తారు. So let's welcome our seniors for the Saturday segment of Zabardast Khatanak Comedy Show. 12 సంవత్సరాలు కంటిన్యూస్ గా బ్రేక్ ఇవ్వకుండా రికార్డ్స్ బ్రేక్ చేసిన టీ, కంటిన్యూస్ గా స్కిట్లతో హిట్లు కొట్టిన టీ, జబర్దస్త్ లో వన్ ఆఫ్ ది పిల్లర్స్ గా నిలిచిన టీ, అదే మన రాకెట్ రాఘవ టీ. అలాంటి ఓడు మళ్ళీ తిరిగి వస్తున్నారంటే ఫన్ మామూలుగా ఉండదు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ రాకెట్ రాఘవ గారు. వచ్చేసారు. నేను యుద్ధ విమానం లాంటి ఎట్నుంచి వస్తానో ఎప్పుడు వస్తానో నాకే తెలియదు. మీరు యుద్ధ విమానం కాదండి, వృద్ధ విమానం. మనమే మాట్లాడుకోవాలి దాని గురించి. మరి ఇక్కడ నా పెళ్ళండి ఈ రోజు. ఏంటో అన్ని ఒకేసారి పడిపోతుంటాయి. ఇంకో గంటలో పెళ్లి ఉందంటే ఇంకో ఇంపార్టెంట్ పని ఉంది. కానీ మా మామగారు ఎప్పుడు చెప్తుంటారు, మనం చెయ్యిపోయి ఈ పనులు ఎవరికి చెప్పకూడదు, చెప్పితే అసలు అవ్వు అని చెప్పారు. అందుకే ఆ ఇంపార్టెంట్ పని ఏంటో మీకు చెప్పలేను. మళ్ళీ కలుస్తాను. మనందరం మళ్ళీ నా పెళ్లిలో కలుసుకుందాం. ఓకే, వస్తానండి. పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. మీరు వచ్చారు కదా, సైలెంట్ గానే ఉంటది. Do you know who am I? In this examination hall, I am the invigilator. Yes, sir. See, my dear young boys, 2.5 గంటల్లో పేపర్ ఇచ్చేయాలా, లేకపోతే నేను తీసుకోను. 10 ఊళ్ళకి 2.5 గంటలు, మనకి అరగంట. స్లిప్పులు ఉన్నాయా? అమ్మా 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 నాయనో, అమ్మో అమ్మో. ఈ రోజు మ్యాథ్స్ ఎగ్జామ్ కదా, సోషల్ స్లిప్లు పెట్టావేంటి? అంటే ఆ రోజు ఖాళీ లేదండి, అందుకని ఈ రోజు రాసేస్తాను. ఆపాలి 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 ఆపాలి. ఇది ఎగ్జామినేషన్ హాల్, ఫంక్షన్ హాల్ కాదా? పక్కన తెలుపా నువ్వు? నేను వచ్చింది కూడా ఎగ్జామినేషన్ హాల్కే, ఫంక్షన్ హాల్ కాదు. గురుగారు, 1 గంటలో నా పెళ్లి ఉంది సార్. కానీ కరెక్ట్ గా పెళ్లి ముహూర్తం అప్పుడే ఎగ్జామ్ కూడా పెట్టి చచ్చారు సార్. మార్చుకోవడానికి అవుదా అని వెళ్ళి అడిగానండి. ఇది మార్చడానికి అవుదా అన్నారండి. మా మామగారి దగ్గరికి వెళ్ళి మీరన్నా ఏమన్నా మారుస్తారా అని అడిగాను. పెళ్లి కొడుకుని మార్చేస్తానన్నారండి. 10వ తరగతి పాస్ అయితే నాకు కట్నం ఇస్తాను మా మామగారు లింక్ ఎట్టారు సార్. సరే రా, ఎల్లు కూర్చో. ఆర్ యు రెడీ? ఆన్సర్ షీట్. మై గాడ్ సార్, పేపర్ మొత్తం తెల్లగా ఉంది, ఇందులో ఆన్సర్లే పెట్టి సార్. ఒరే ఎర్రి పప్ప, పేపర్ ఎప్పుడు తెల్లగానే ఉంటది, ఆన్సర్లు నువ్వు రాయాలా? నువ్వు వచ్చావంటే ఇక్కడికి? నువ్వొచ్చావేంట్రా? అసలు నువ్వు ఇక్కడికి వస్తావని తెలిస్తే నీ సెంటర్ కి రాకపోయి తెలుసా? హలో, డు యు నో దిస్ పాప? అది పాప ఏంటండి, పిప్పల బస్తాలాగా ఉంది. 150 పెళ్లి చూపులు చూసా. మొట్టమొదటి పెళ్లి చూపులు చూసింది దీన్ని మోహన్ నచ్చక రిజెక్ట్ చేశాను. అవునే, అప్పుడు నువ్వు బీటెక్ అని చెప్పావు నాతోటి. ఓ అబ్బో, నువ్వేమన్నా తక్కువ? నువ్వు ఎంటెక్ అని చెప్పావు నాతోని. ఏంటి ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు అది ఎక్సా? ఎక్స్ అండి. నన్ను పట్టుకొని ఎక్స్ అంటే వెంటనే దొంగ చచ్చున్నాడా?
చంపేస్తాను ఏమనుకున్నావు నాతో పెట్టుకుంటే. ఒరే ఇది ఎగ్జామినేషన్ హాల్ రా, ఎక్స్ వై జెడ్ రే, దీని బదులు సూలూరుపేట ఈవెంటే బెటర్ లాగా ఉందిరా. Yes, sir. కూర్చో 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 కూర్చో. హలో అయ్యా ఏమైంది పెళ్లి క్యాన్సిల్? నార్మే అయ్య బాబాయ్, బాత్రూమ్ లో నీళ్లు లేవా? బావగారు గంట నుంచి అక్కడే ఉండిపోయారా? అంటే మగ పెళ్లివారంటే ఆడపిల్ల వరకు తమాషాలుగా ఉందా? ఒరే నాయనా, అక్కడ నీళ్లు లేకపోతే నన్నే ఇచ్చేయమంటావు ఇక్కడ. అవును రే, నాకు తెలియక అడుగుతాను, ఎగ్జామినేషన్ హాల్లో ఫోన్ తేవచ్చా నువ్వు? గంటలో పెళ్లి ఉందండి, ఫోన్ తేకపోతే ఆగిపోద్ది అక్కడ. నా పెన్ ఎక్కడ పడిపోయింది? పెన్ ఎవరా? ఇదేంటి రాయట్లేదు? అలాగే చదువుకోలేదేమో పోనీ నా పెన్ ఇమ్మంటావా? నీ దగ్గర నుంచి పెన్ ఆఫ్ అన్ను ఎక్స్పెక్ట్ చేయలే. సీనియర్ సిటిజనా? తెలుగులో ఏమంటారా సీనియర్ సిటిజన్ ని? రాకెట్ రాగా అంటారు. తెలిస్తే చెప్పు, లేకపోతే మానే. రష్మన్ కూడా అనుకోవచ్చు కదా. ఎక్స్ వాల్యూ ఎంత? దాని ముఖానికి వాల్యూ ఎక్కడ ఏడిసిందిరా? దాని ముఖానికి వాల్యూ లేదు కాబట్టి అప్పుడే వదిలేసాం మనం. దొంగ సచ్చినాడా నన్ను పట్టుకొని ఎక్స్ అన్నది కాక. మాటేస్తాను. నీ ఎక్స్ గురించి అడగలేదురా, ఎగ్జామ్ లో ఎక్స్ గురించి అడిగాను రా. ఎగ్జామ్ లో ఎక్స్ గురించి అడిగావా? నాకు వచ్చింది మర్చిపోతాను రా. What is this going on here? This is the examination hall. మూడో ఎక్కము రాయండి. గురుగారినే కొద్దిగా మూడో ఎక్కం ఏమన్నా చెప్తారండి? కొద్దిగా నేను చెప్పను. రాదని చెప్పండి. అడ్డదారిలో మాస్టర్ అయ్యారు మీరు. 3 3 3 6 3 9 3 4 12 3 6 18 3 21 చెప్పేస్తారేంటి సార్? అది రాసేసుకున్నాడు. తర్వాత నాకు రాదు. ఎవరు సార్? స్క్వాడ్ మేడం. ఏం జరుగుతుంది ఇక్కడ? మేడం అదేంటంటే మేడం, సీసీ కెమెరాలు అన్ని చూస్తాను. ఏం జరుగుతుంది ఇక్కడ? మేడం చెప్పింది వినండి. యు ఆర్ సస్పెండెడ్. కంగ్రాచులేషన్ సార్. ఎగ్జామ్ టైం అయిపోయింది, పెళ్లికి ముహూర్తం దగ్గర పడిపోతుంది. మళ్ళీ మీకు రావడానికి కుదురుతుందో లేదో గిఫ్ట్లు మాత్రం పంపించేయండి. అప్పుడు దాకా అక్కర్లేదు, ఫస్ట్ గిఫ్ట్ నాదే. రాకెట్ రాఘవ and మరి జడ్జెస్ కి స్కిట్ ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. మనో గారు, వెల్కమ్ బ్యాక్ రాఘవ్ గారు. మంచి స్కిట్, చాలా బాగుంది, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. సూపర్, ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ మనో గారు. కృష్ణ భగవాన్ గారు, రాకెట్ రావు గారు ఈ స్టేజ్ పుట్టి మళ్ళీ ఈ స్టేజ్ కి వచ్చారు. బాగుందండి స్కిట్, చాలా బాగా చేశారు. లేట్ అయినా గానీ మంచి ఐడియా, చాలా బాగా చేశారు. స్కూల్స్ అండ్ కాలేజెస్ లో ఫ్లేమ్స్ ఆడడం కామన్, కానీ శోభనం గదిలో ఫ్లేమ్స్ ఆడితే కామెడీ అంటున్నాడు మన రాకేష్. ఇంతకీ ఆ కామెడీ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ along with his team. ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లె పూలు, ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లె పూలు. నిజంగా చెప్పాలంటే ఈ రోజు ఓ తీయని రాత్రి కదా. మీకు షుగర్ ఉంది కాబట్టి మీకు తెలుస్తుంది, నాకెలా తెలుస్తుందండి? చెప్పే, నాకు షుగరు, బీపీ, అల్సర్ వచ్చింది, పైల్స్ ఉన్నాయి అని చెప్పు. అవి కూడా ఉన్నాయండి. ఈ రోజు మంచం షేక్ అయిపోతుంది. ఆ తర్వాత షేక్ ఆడిద్దరు, కాళ్ళు షేక్ అవుతున్నాయి, అది ఆపండి, స్కిట్ చేద్దాం. స్కిట్ అంటే చాలు షేక్ అయిపోతాడు. నా మీద బ్యాక్ టు బ్యాక్ పంచులేస్తున్నావు ఏంటి? బ్యాక్ టు బ్యాక్ పంచెస్ వేసాం కాబట్టి బ్యాక్ టు బ్యాక్ విన్నింగ్ కొడుతున్నాం. లేదంటే గో బ్యాక్ డోంట్ కమ్ బ్యాక్ అంటారు. మీకే కొంచెం కష్టం, నాదే ఉంది. 4 కూరలు 4 రకాలు ఎక్కడైనా తినేస్తారు. శోభన మూడ్లోకి రావచ్చు కదా. మరి ఆడుకుందామా? లైట్స్ ఆఫ్. దేనికి? నాకు కనపడకపోతే ఆడబుద్దేదు. లైట్స్ ఉండాల్సిందే. అది
కాదే ఒక భార్య కోరిక తీర్చలేరా మీరు? భార్య కోరిక తీర్చడం భర్తగా నా హక్కు, కానీ లైట్ కానీ తీసేస్తున్నారు, కళ్ళు మూసుకోండి. అయ్యో ఈ ఎగ్జైటింగ్ తట్టుకొని చిన్న లేత వయసులో తీసేసా? అబ్బా మీకు సిగ్గు. అవును, తిప్పు నువ్వే. ఇదిగో చూడండి. ఏంటి బోర్డు ఏంటి, ఆ స్కెచ్ ఏంటి? ఆడుకుందామండి. ఫ్లేమ్స్ ఫ్లేమ్స్. శోభన గదిలో ఆడుకోవడం ఏంటి? జాతకాలు కలవకపోయినా పర్లేదు కానీ ఫ్లేమ్స్ లో కలవకపోతే నాకు నచ్చదండి. ఇవన్నీ చిన్న పిల్లలు చేయాల్సిన పని. ఈ రోజు మన శోభనం చేసుకుందా? ఏ ఆట అయినా ఈ ఆట తర్వాతే. మన ఇద్దరికి ఫ్లేమ్స్ వేస్తున్నాను. ఆర్ కొట్టేసి హెచ్ కొట్టేసాను. ఎఫ్ పోయింది, ఏ పోయింది, ఈ పోయింది, ఎం పోయింది. అబ్బా ఎస్ వచ్చిందండి. ఐ వాంట్ yes. చెయ్యగలరా బాబీ వరుసలు లేని కుక్క. ఎస్ అంటే సిస్టర్ అండ్ బ్రదర్. ఒక అక్క లాంటి దాన్ని చెయ్యి పట్టుకొని రూమ్ లోకి నీకు ఇంట్లో తోబుట్టు లేరా? ఎవరి దగ్గర చూడాలో తెలీదు. నీ వల్లే ఇరాన్ వంటి దేశాల మీద యుద్ధాలు జరుగుతున్నాయి. రాకేష్ యుద్ధానికి ఇరాన్ యుద్ధానికి ఏంటి సార్ సంబంధం? నేను అక్క, నువ్వు తమ్ముడు, ఓకేనా? అది మైండ్ లో పెట్టుకోను. ఇంకొకసారి నా దగ్గరికి వచ్చావా మొక్కలు ఎరగదీస్తా కుక్క. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఈ అమ్మ ఈడు బయటే ఉన్నాడు. తమ్ముడు రాత్రి ఫస్ట్ నైట్ రివ్యూ ఏంటి? సార్ రమ్మన్నారు. 3 రోజుల వరకు నేను తలుపు తీయను. 3 రోజులు పాలు ఒకేసారి పోసే. మరిది పాలకోవా చేస్తున్నారా? పాలకోవా కాదు, 3 రోజులు కలిపి కోవా మీద కోవా. 3 రోజులంట. మీరు 3 నిమిషాల డోర్ మూసారా? కనీసం కిటికీ అయినా. నన్ను చేస్తాను అన్నాడు. ఏం జరగలేదంటే పరుగు పోతుందని అట్లా చెప్పుకున్నా తప్ప. పంచుడు పెట్టుకో. రెండో రోజు శోభనం ఎరగదీస్తా. బ్రదర్ చెప్పు తీసుకొని కొడతా. బ్రదర్ అన్నావంట, గేమ్ నుంచి బయటికి రా సోది మొహంతానా. ఏమైంది అన్నయ్య? నేను పోతాను, నాకు ఇది వద్దు. నీకు విషయం చెప్పడం మర్చిపోయా. యాక్చువల్లీ నా పూర్తి పేరు రాకేష్ కాదు, రొయ్యల రాకేష్. అవునా? నీ పేరు? నా పేరు రోహిణియే. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకమ్మా. ఏమొచ్చింది? ఈ వచ్చింది. ఈ అంటే ఎనర్జీ. దా వచ్చే చెయ్యొదలరా. చెయ్యొదలు. ఈ అంటే ఎనిమి. శత్రువుల్ని మగవాళ్ళ మీదకి వెళ్ళాలరా, ఆడవాళ్ళ మీదకి కాదు. ఎంత ధైర్యం ఉంటే నన్ను లోపరుచుకోవాలని శత్రువుల ఇంటికే వస్తావా? మా ఇంటిలో అడుగు పెట్టడానికి ఎంత ధైర్యం నీకు? మామూలుగా ఉన్నాడే. లేదు సార్, అంతా వెనకాల ఉంది. దిగిందా? మరి ఇప్పుడు ఏంటి? రొయ్యల రాకేష్ బాబు. ఏయ్ అబ్బాయి, నాన్న కోడల పిల్ల ఏందిరా? ఎవరితో బైక్ మీద బయటకు వెళ్తుంది? అంత ఉదయం లేచిందా? లేవలేదు, లేచిపోయింది. లేచిపోయిందా? ఏం జరిగింది అసలు? కూర్చో పెద్ద మనిషి. నువ్వు నాకు పెళ్లి చేసేటప్పుడు అటారు తరాలు ఇటు 7 తరాలు చూడాలి కదరా, చూసావా? చూశాను. అంతా చూసారా పిండకుడు? అది నాకు తప్ప అందరితో బాగుంటుంది. పెళ్లి చేసావు గాని ఒక్క శోభనం కూడా జరగలేదురా దాంతో. దాన్ని లొంగ తీసుకోలేక నన్ను వంగ తీస్తున్నావు ఏందిరా? ఇంకా నాకు శోభనం జరగదు, ఇక నువ్వు వెళ్ళిపో. ఏమండి, అదేంటి నువ్వు ఆ బైక్ కొడుతూ లేచిపోయారన్నారు? ఫ్లేమ్స్ చేశాను, ఆడితో కూడా ఎనిమి వచ్చింది, వచ్చేసా. మీరే నాకు మొగుడండి. వాడిని వదిలేసా. 1 డే వెళ్ళానా ఫ్లేమ్స్ సెట్. ఇలాంటి దానికి పెళ్లిళ్ళు చేసే పెద్దవాళ్ళు కాస్త అమ్మాయి వైపు కూడా కనుక్కోండి. ఆ అమ్మాయికి పెళ్లి కొడుకు ఇష్టమా కాదా అని. లేకపోతే పరిస్థితులు ఇట్లా ఫ్లేమ్స్ చేస్తారు, లేకపోతే కుక్కర్లు కొంటారు, డ్రమ్ములు కొంటారు. సో కృష్ణ భగవాన్ గారు ఏమంటారు స్కిట్ గురించి? మ్యాటర్ తక్కువ ఉన్నా కానీ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది.
చాలా బాగా చేశారు. రాకేష్, ఇంకా రోహిణి ఆవిడ గురించి ఏం చెప్పను, విద్య, బాబీ అందరూ బాగా చేశారు. బాగుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కృష్ణ భగవాన్ గారు. మనో గారు సూపర్, అసలు ఫెంటాస్టిక్, బాగుంది, బాగా ఎంటర్టైనింగ్ ఉంది, సూపర్. అనుకున్నామని జరగు అన్ని, అనుకోలేదని ఆగువు కొన్ని. అసలు ఎందుకు ఇవన్నీ తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ యాంటీ. గంగను తలపై మోసే శివుడివా, రాయిని ఆడది చేసిన రాముడివా. అది ఆడదంటే ఓకే, నువ్వే నాకు డౌట్. ఏవండి, పొద్దు పొద్దునే ఇంటి ముందు జనరేటర్ ఎందుకు పెట్టారండి? నువ్వే పవర్ సరిపోలేదన్నావు కదా. నేను అన్నది ఇంట్లో పవర్ కాదండి, మీ ఒంట్లో పవరు. ఏం కూసావే? దీనికి మాత్రం పవర్ ఉంటుంది. అవును, ఊళ్ళో సమస్యలు చెప్పుకోవడానికి ఎవరు మన ఇంటికి రావట్లేదు, ఎందుకు రారండి. దేనికి? ఎందుకంటే మీ సమస్య ఊరందరికి తెలిసిపోయిందండి. నా సమస్య లీక్ చేసింది ఎవరు? నేనేనండి. ఎందుకు? మాకు సమస్య వచ్చినప్పుడు మేమెవరితో చెప్పుకోవాలండి? ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఏవే పగలాడి, అయినా రేపు నీ చచ్చిపోతే నీ పరిస్థితి ఏంటి జానకి? ఏమండి అలా మాట్లాడకండి. ఎందుకు? మీరు చచ్చిపోతే నాకు చావే దిక్కండి. శాంతి, నేను చచ్చిపోతే నీకేంటి? చచ్చిపోతే నా దిక్కు హైవేనండి. ఇంతకీ మన కూతురు ఎక్కడ? కాలేజీకి వెళ్తుందండి. బుద్ధిగా చదువుకుంటుందా? నా పెంపకం అండి. అందుకే నాకు డౌట్. పద వెళ్దాం. చుక్కల తోటలో ఎక్కడున్నావో పక్కకు రావే మరుమల్లె పువ్వా. చక్కని జాబిలి ఎక్కడుంటానో నీ పక్కనే చుక్కనై పలకరిస్తాను. కుప్పలున్నాయి, నేను రాను గోపి, నాకు చాలా భయం. పావులుంటాయని భయమా? లేదు, పోలీసులు ఉంటారని. వచ్చిందండి వయ్యారి. గోపి, ఆడదాని జీవితము అరిటాకు లాంటిది. ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, చినిగేది ఆకే గోపి. ఎవరు చెప్పారు రాధా? ఇప్పుడు ఆకులు చాలా స్ట్రాంగ్ అయ్యాయి. ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, ముళ్ళుకి తిరిగేది ముల్లే. ఆ పెద్ద ముళ్ళు మా కళ్ళ ఎదురుగా ఉన్నాడు. గోపి, మా అమ్మ నాన్నతోని మన పెళ్లి గురించి మాట్లాడాలి. ఇప్పుడే మాట్లాడదాం. అమ్మా, నాన్న, పిన్ని. నాన్న, నేను ఈ అబ్బాయిని ప్రేమించాను నాన్న. ఏవే, నీకు తండ్రి కావాలంటే ఇట్లా, లేకపోతే వాడు కావాలంటే అటపో. ఎవరో ఒక్కరిని తెలుసుకో. రాధా, తుప్పలు, పార్కు, బెంచులు, ఒకే కూల్ డ్రింక్ లో 2 స్టార్లు. నీ పెంపకన్నా కదే. అంటే అది నాకు నువ్వే కావాలి నాన్న. ఇది నా కూతురు. నువ్వెందుకున్నావు? బయటికి పో. నా కుటుంబం నా దగ్గర ఉంది. అమ్మగారు కూర్చొనిస్తారా? గుడ్డు కొట్టుకోవట్లేదే. కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషిని కలిపిన ఓ ఋషి. ఒక సంవత్సరం తర్వాత, ఆఫ్టర్ 1 year. సార్, సంవత్సరం అయ్యింది. నా పిల్లలు ఎలా ఉన్నారో ఒక్కసారి చూసుకోవాలి సార్. అలా కుదరదయ్యా, అతనికి మా బాస్ ఒప్పుకోడు. ఒక్కసారి ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. సరే, ఇంతగా అడుగుతున్నావు కాబట్టి ఓకే. ధూమ్ తాత చచ్చిపోయాడు మా తాత. సార్, నా ఇల్లు వద్దులేండి సార్, వెనక్కి వెళ్ళిపోదాం. ఎందుకయ్యా? నా పిల్లలు ఇద్దరు తెల్ల చీర కట్టుకోవడం నేను చూడలేదు సార్. చూసిన తర్వాత వెళ్ళిపోదాం. నా పెద్ద భార్య ఎలా ఉందో ఏంటో అసలు. గుంటూరు పొయ్యాను, గుడివాడ ఎల్లాను, గుంటూరు పొయ్యాను, ఎల్లూరు నెల్లూరు ఎన్నెన్నో చూశాను.
రంగయ్య అమ్మగారు! రారా. నేను సాయంత్రం పబ్బుకి వెళ్తున్నాను. నేను వచ్చేటప్పుడు చికెన్ ఫ్రై అవన్నీ కూడా చేయి, ఫ్రెండ్స్ వస్తారు. ఓకేనా? నేను గాల్లో పోగానే మొత్తం అన్ని గాలి కుదిరేస్తావే. నువ్వు స్టవ్ కూడా వెలిగించావన్నావు, అదేమో పబ్బులకు వెళ్తానంటున్నది. ఏంట్రా ఇది? సార్ ఇదంటే ఇలా ఉంది కానీ నా రెండో భార్య నన్ను అడగంది గాలి కూడా పీల్చుకోదు. అది వస్తా సార్, నేను చెప్పిన నిజాలను మీరే ఒప్పుకుంటారు. తింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు. అయ్యో పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు. పట్టుమని పదారేళ్ళురా, సాసామి కట్టుకుంటే మూడే ముళ్ళురా. అబ్బా ఫుల్ హ్యాంగ్ ఓవర్ ఉందక్క. అయ్యో సార్ మొత్తం మారిపోయింది సార్. ఏమే నేను వెళ్ళిపోగానే మొత్తం అన్ని వదిలేసావే. ఇట్ట తయారయ్యేనే మీరంతా. రేయ్, నువ్వు అది ఊపిరి కూడా పీల్చుకోదన్నావు, హ్యాంగ్ ఓవర్ అంటుంది. ఏంట్రా ఇది? సార్ వీళ్ళు ఇలా ఉన్నారు కానీ నా రక్తం పంచుకొని పెట్టిన బిడ్డ ఉంది సార్, అది మామూలు కూడా సార్. సరే పప్పు టైం అవుతుంది, రావే. ఏంటమ్మా పబ్బుకి వెళ్దామని చెప్పాను కదా. మా రాత్రంతా నిద్ర లేదమ్మా. ఏమ్మా నిద్ర లేకుండా ఏం చేశారమ్మా మీ ఆయన? పెళ్ళెప్పుడైంది దీనికి? సంవత్సరం అయింది నీకు పెళ్ళే, సంవత్సరం అయింది తెలుసా? సంవత్సరం? నేను పోయే సంవత్సరం అయింది కదా, అంటే నేను పోగానే ఇది సాయంత్రం పెళ్లి చేసుకుందా? ఏం మర్చిపోయి నువ్వు? అమ్మో అమ్మో. అమ్మా నేను ఆయన అడిగి చెప్తాను. ఏమండి పాపం దడుచుకున్నట్టున్నాడు. నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. బయటికి పోరా. వీడు మనిషా పశువా? ఏమండి అమ్మ వాళ్ళు పబ్కి వెళ్దామని. అత్తయ్య గారు పెళ్ళి 5 సంవత్సరం అవుతుంది. ఇంట్లో శవం ఉందని చెప్పి శోభనం మా ఇంట్లో చేసుకున్నాం. మీ ఇంట్లో ఒక్కరోజైనా శోభనం ఏర్పాటు చేశారా? అదేంటి అబ్బాయి అలా అంటావు? మీ రోజు ఇంట్లో అరేంజ్ చేస్తాం కదా. ఇంట్లో అంటే ఒక మంచం, మామగారు మంచం. పెళ్ళైన తర్వాత ఆ మంచాన్ని మా ఆయన ఎప్పుడు వాడలేడు, మీరు వాడుకోర్రి. ఏవే లేనిపోని నిందలన్నీ నా మీద వేస్తారు ఎందుకే మీరు? మా ఫ్రెండ్స్ పోతూ పెళ్లి నుంచి వచ్చేటప్పుడు నాకు గిఫ్ట్ ఇచ్చారు, ఒక వాల్ క్లాక్. ఒరే ఆ వాల్ క్లాక్ ఇంట్లో పెట్టుకుంటే రోజు మేము గుర్తొస్తా ఉన్నారు. ఎక్కడ పెట్టుకోమంటారు వాల్ క్లాక్? ఏంటి ఇంత పెద్ద ఇంట్లో అది పెట్టడం స్థలమే లేదా? ఆ గోడకి పెట్టు. ఆ గోడకి మామయ్య గారి ఫోటో ఉంది. అదే కదా, ఆయనే లేడు. ఆయన జ్ఞాపకాలు ఇక్కడ మాకు మాత్రం ఎందుకండి? ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఇది చాలా రాంగ్ అక్క. తను మనకి తాళి కట్టిన భర్త. ఇలా చేస్తావనుకోలేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఇదొక్కటే కాదు, ఇంట్లో ఏమేం వస్తువులు ఉన్నాయి వాడి అన్ని బయటపడేయండి. ఏంటండి ఆయన జ్ఞాపకాలు ఏమి ఉండొద్దన్నారుగా. అల్లుడిగా రాగండి. ఏంటి అత్తయ్య? ఆ చెప్పులు 25,000 బాబు. మీ మామయ్య కొన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా వేసుకోలేదు. అయితే నేను వాడుకోవచ్చు. మీరే వాడుకోవచ్చు కదా. సరే మన పబ్బుకి వెళ్దాం పద. రా, టైం అవుతుంది. రేయ్, ఇంకా ఇక్కడే ఉంటావా? వద్దు సార్, ఈ నరకం కదా ఆ నరకం చాలా బెస్ట్. అదే వెళ్ళిపోదాం సార్. పోందా మరి. సార్, ఒక్క చిన్న మెసేజ్ ఉంది సార్, అది ఇచ్చేసి వచ్చేస్తాను సార్. సరే కానీ మీరేదన్నా సాధించాలనుకుంటే బతుకుండి సాధించండి. చచ్చిపోయిన తర్వాత చెప్పులకుండే వాల్యూ మనిషికి ఉండదు, అది గుర్తు పెట్టుకోండి. గుడ్ మెసేజ్. ఏం చెప్పావురా? జడ్జెస్ ఎలా అనిపించింది ఈ స్కిట్ మనో గారు? భాస్కర్ గారు ఎప్పుడు తీసుకున్న గుడ్ థీమ్, ప్రతి ఒక్కళ్ళకి బ్యూటిఫుల్. ఆ క్యారెక్టరైజేషన్ చాలా చక్కగా ఇస్తారు, ఆ స్పేస్ ఇస్తారు మీరు. నరేష్ చాలా బాగా చేశావు, అందరూ పైమా అందరూ చాలా బాగా చేశారు అందరూ. కృష్ణ భగవాన్ గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? భాస్కర్ గారు అద్భుతం. ఎందుకంటే మీకున్న ఆర్టిస్టులను బట్టి ఆ స్కిట్ తయారు చేయటం గానీ, ఎవరెవరు ఎంత క్యారెక్టర్లు చేయాలి కానీ ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో చూస్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం. అంత బాగా చేశారు, చాలా బాగుంది కాన్సెప్ట్ కూడా. అందరూ బాగా చేశారు, మాకు చాలా నచ్చింది, కలర్ఫుల్ గా ఉంది. థాంక్యూ సో మచ్ బ్లడ్ భాస్కర్ అండి. పెళ్లి కొడుకు నచ్చకపోతే చెప్పాలి కానీ చంపాలంటే చంపి తీరాలి అంటున్నాడు మన రామ్ ప్రసాద్. ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరు తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ ఆటో రామ్ ప్రసాద్ along with his team. మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా. అరే బాబు, నాకు పాప పుట్టిందిరా. నాకు బాబు పుట్టారా? చూడరా, నా పాప బంగారం లాగా ఉంది. నా బాబుకే బంగారం ఉంది. నానా అంకుల్ కి నీ బంగారం చూపించు, నీ బంగారం చూపించు. మనం కలిసి హ్యాపీగా ఉన్నాం కదా, అలాగే మన పిల్లలు కూడా హ్యాపీగా ఉండాలిరా. అలా ఉండాలంటే ఏం చేయాలి? ఓ పని చేద్దారా, నా కూతుర్ని నీ కొడుకిచ్చి పెళ్లి చేస్తాను. సూపర్ రా. పెద్ద అయిన తర్వాత ఏదైనా సరే వీరిద్దరు పెళ్లి చేసుకుండాలి. ఖచ్చితంగా వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలి. మనం ముందే ఎంగేజ్మెంట్ చేసేసుకుందాం. మనం చేసుకుందాం. మనం చేసుకుంటే వాడు చేసుకున్నట్లే.
ఈ మాట మారకూడదు అదేనా? ఖచ్చితంగా. ఫిక్స్ అయిపోవాలి. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. అమ్మాయికి పెళ్లిడి వచ్చింది, పెళ్లి ఫిక్స్ అయిపోయిందిరా. అవునా? నీకు తెలుసు కదమ్మా, చిన్నప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి నేను రింగులు ఇచ్చి ఎంగేజ్మెంట్ చేసుకున్నాం. వాడు కొడుకు అప్పుడు అమెరికా నుంచి వస్తున్నాడు వాళ్ళ కొడుకు. అవునండి. ఆ వాడు కూడా ఊరి నుంచి బయలుదేరాడు. ఈ రోజు నుంచి చూసి అమ్మాయికి ఎంగేజ్మెంట్ చేసి పెళ్లి చేసేద్దాం రా. ఓకేనా? పెళ్లి పనులు అన్ని చూసుకుంటా, మరి ఖర్చులు ఉంటాయి కదా అయ్య గారు. డబ్బులు ఇవ్వమంటే ఒక్కసారి కూడా డబ్బులు లేరు. ఇగో ఈ 2000 ఓ 1000 పట్టుకో. డబ్బులు లేవురా. అయితే ఈ వేలు పట్టుకుంటా. నువ్వే డబ్బులు ఇవ్వాలి ఇప్పుడు, డబ్బులు ఇవ్వాలి ఇప్పుడు. ఇంకే నా ఫ్రెండ్ వస్తున్నాడు, టైం అయింది. వచ్చుంటాడు ఇప్పటికి. ఫ్రెండ్ రే రాంప్రసాద్, నా కూతురు చూడలే కదా. ఇందుకు ఎక్కడ అమ్మాయి? అమ్మ మహాలక్ష్మి, బంగారు తల్లి. అమ్మాయి మహాలక్ష్మిలా ఉందిరా. అందుకని పెరుగు కూడా అదే పెట్టేసా మహాలక్ష్మి అని. అమ్మాయి ఏంది తల దించుకునే ఉంది? పెళ్లి చేసుకుంటే మళ్ళీ నీ కొడుకునే చూడాలి తప్ప ఇంకెవరిని చూడకూడదని చెప్పి చిన్నప్పటి నుంచి తల దించే పెంచా. కాలేజ్కి వెళ్ళినప్పుడు తల దించుకెళ్తుంది, మళ్ళీ వచ్చి తల దించుకొస్తుంది. ఏమ్మా ప్రభాస్ మహేష్ బాబు ఎలా ఉంటారు? ఎవరు నాన్న వాళ్ళు? ఏంటి ప్రభాస్ మహేష్ బాబు ఎవరో తెలియదా? చూడకూడదని చెప్పి ఫిక్స్ అయిపోయి అంతే. అంటే అమ్మాయి బాహుబలి చూడలేదా? బాహుబలి సినిమా తీసుకెళ్ళాను రా. మరి అందులో ప్రభాస్ ఉంటది కదా. ప్రభాస్ ఆగానే కళ్ళు మూసేసేవాడిని. మామయ్య గుర్తున్నాడా? లేదు నాన్నగారు, కాల్ చూసి గుర్తుపట్టాను. గుర్తుపెట్టావా? చిన్నప్పుడు నీకు 10 ఏళ్ళు ఉన్నాయి, ఇప్పుడు 10 years. అప్పుడు కాలు కనబడితే 1000 రూపాయలు ఇచ్చాడు, నీకు గుర్తుందా? ఉన్నాను. దండం పెట్టు, ఇప్పుడు 25 కదా నీకు. సరే అమ్మా. అరే 25 రా, 25. మళ్ళీ ఎందుకు పెడుతుందిరా? అమ్మాయికి 10,000 ఖర్చులు ఉన్నాయరా. ఇంకెన్న ఖర్చులు రా? సరిపోయింది కదా. ఏం కావాలి తల్లి? శారీరా. అబ్బాయి ఎక్కడరా? ఇప్పుడే అమెరికా నుంచి ల్యాండ్ అయ్యాడంట ఇండియాకి. మై సన్ అరే మై సన్ బాబు గుర్తుపట్టలేదు అంకుల్ నన్ను మీరు? మై సన్ చిన్నప్పుడు బొగ్గలు గిల్లేవారు, చిచ్చానవారు, ప్యాంటు పిచ్చి తీసి చిచ్చిపోయించేవారు అంకుల్ మీరు నన్ను. అబ్బాయి ఏంట్రా చూడడానికి ఏదో డిఫరెంట్ గా తేడాగా, పళ్ళు ఊడిపోయింది, కలకింది ఆర్చల్స్. అదే లేదురా, గ్లామర్ చూడు ఎంత అందంగా ఉన్నాడు. అదే దగ్గుతున్నాడు చాలా అంటే క్షయ కదా, అందుకే దగ్గుతున్నాడు. క్షయనా? క్షయ, మజూచి, మలేరియా, ధనుర్వాతం, నరాల బలహీనత, పిస్టుల్లా, కీళ్ళ నొప్పులు, హర్షమలలు ఇన్నున్నాయి. అయినా బాగా నిలబడుతున్నాడు. మోకాళ్ళలో రాడ్లు ఉన్నాయి కదా, అందుకే నిలబడ్డాడు. కిడ్నీలకు ఏం ప్రాబ్లం లేదు. అమ్మాయి ఏదైనా ప్రాబ్లం ఉండాలంటే కిడ్నీలు ఉండాలి కదా. వితౌట్ కిడ్నీ మ్యాన్. బాబు అమెరికాలో ఏం చేస్తుంటావు? అమెరికాలో బుల్లెట్ ట్రైన్స్ ఉంటాయి కదా, దాని ముందు బుల్లెట్ వేసుకుని వెళ్తుండేవాడిని అంకుల్. దేనికి? నేను అలా వెళ్ళడం వల్ల దానికి బుల్లెట్ ట్రైన్ అని పేరు వచ్చింది. ఎందుకు మీరేం చేస్తుంటారు? ఎయిర్పోర్ట్ లో రన్వే ఉంది కదా, దాన్ని రన్నింగ్ చేస్తుంటా. ఎందుకు అంకుల్? నేను రన్నింగ్ చేయడం వల్ల దాన్ని రన్వే అంటుంటారు అనమాట. గుడ్ జాబ్. మనం వేయలేదు, బ్యాడ్ జోక్. అమ్మాయికి డాన్స్ వచ్చా అంకుల్? ఆ కూచిపూడి కొంతవరకు వచ్చండి. ఓ మై గాడ్. కూచిపూడి చేసి చూపించు. ఆపేసింది. కొంతవరకే, అంతవరకు వచ్చు. నా అయితే కరెక్ట్ గా నువ్వు నీ రూమ్కి వెళ్ళిపోయి 9 గంటల మంచి శారీ కట్టుకుని వెయిట్ చేస్తాను. నేను వస్తా, రోమాలతో రంజు చేస్తా. అమెరికాలో ఇవన్నీ కామన్ అనమాట. లివింగ్ బంగారం నా కూతురికి ఎలాంటి వాడికి పెళ్లి చేయాలా? ఎలాగైనా పెళ్లి ఆపాలి, ఏదో చేసి పెళ్లి ఆపాలి. ఆపేస్తా. ఎలాగైనా సరే ఈ పెళ్లి ఆపాలి, ఏదో చేస్తా. ఎలాగైనా సరే ఈ పెళ్లి కంపల్సరీ ఆపుతాను. నాది సేమ్ డైలాగే. ఈ రోజు రాత్రి నన్ను ఏం చేసినా పర్లేదు, అమ్మాయి గారిని మాత్రం దక్కనివ్వను. నీకంత ఇదే నా జీవితం నష్టమైపోయిన పర్లేదు, నా కూతురిని ఆడు ముట్టుకోకూడదు. సాక్రిఫైసింగ్. ఇప్పుడు రంజు చేస్తా డార్లింగ్. ఎనీథింగ్ రాంగ్? మీ
వాడు మామూలు కాదు. ఏం చేశాడు? అబ్బాయి అని కూడా చూడకుండా నన్ను అసలు నా జీవితాన్ని నాశనం చేసేసాడు. అన్నయ్య గారు అత్తగారని చూడకుండా నా చీరంతా లాగేసేయడండి. మా ఓడికున్న రోగాలకి ఇవన్నీ చేస్తాడంటే నేను సత్యా నమ్మను. అంటే ఊరికే సరదాగా కొంతసేపు మీ వాడిని ఆడపడ్డా అల్లుడితో మజాక్ చేశారు కదా, మజాక్ మజాక్ ఫ్యామిలీ. పడుకుందాం. పడుకున్నారే అల్లుడు గారికి మొత్తం రెడీ చేయండి. అల్లుడు గారు కొంచెం ఊపిరాడాలి, హెయిర్ పక్కన పెట్టుకోండి. ఇలా కాదు, రాయి తెచ్చి తల మీద వేసేస్తా. ఇలా తాడుతో ఊరేస్తాయి. చేకతో తెచ్చి పొడిచేస్తా. ఏదో ఒక తాడు తెచ్చి చంపేయాలి ఈ రోజు. నా కొడుకుని చంపేద్దాం అనుకుంటారా? ఎందుకు ఇంత అగత్యానికి పాల్పడ్డారు? నా కూతుర్ని ఇలాంటి రోగిష్కి చేస్తాను నేను. దా మై డియర్ సన్, గెట్ అప్, మన ఇంటికి వెళ్ళిపోదాం. సన్, నా బంగారం అయిపోయి బంగారం ఇంకేమైంది? బంగారం పోయాడురా. మేమేం చేయదురా, ఎవరు చచ్చిపోయాడు? ఇలాగ మీరు నడిచారు కదా, ఆరుపు గుండెగిందిరా. నీ కొడుకుని తీసుకెళ్ళు, మన పదని ఇంకో వేరే సంబంధం తీసుకుందాం. ఇన్ని రోగాలు ఉన్నాకు పోకుండా ఉంటావు చెప్పు. ఈ వయసులో జబర్దస్త్ అవసరం లేనా? కృష్ణ భగవాన్ గారు బాగుందండి, బాగా చేశారు. రాఘవ గారు తీసేయండి, రాఘవలా కనిపిస్తున్నారు. రాఘవే ఉండాలి. బాగుంది, వెరీ గుడ్. బాగుందండి రాంప్రసాద్ గారు, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. మనో గారు రాంప్రసాద్ గారు చాలా బాగుంది కాన్సెప్ట్, మొత్తం అందరు కలిపి చంపటం బాగుంది సార్. Fantastic. ఆల్రైట్, టీమ్ లీడర్స్ కిడ్స్ అయితే అద్భుతంగా చేశారు. సీనియర్స్ అండ్ జూనియర్స్ అందరూ మరి స్కోర్స్ కోసం రెడీయా? రండి అయితే. ఆల్రైట్ జడ్జెస్, రెడీ విత్ ది స్కోర్స్? రెడీ. సో లెట్స్ బిగిన్ విత్ డాక్టర్ రామ్ ప్రసాద్ అండ్ టీమ్. కృష్ణ భగవాన్ గారు జూనియర్స్ వైపు నుంచి వరంగల్ గణేష్ అండ్ టీమ్. కృష్ణ భగవాన్ గారు రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. కృష్ణ భగవాన్ గారు కమల్ సింగ్ అండ్ టీమ్. కృష్ణ భగవాన్ గారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. కృష్ణ భగవాన్ గారు ఏపీ తెలంగాణ హర్షిత టీమ్. బుల్లెట్ భాస్కర్ గారు టీమ్. మనో గారు జూనియర్స్ నుంచి ఫైనల్ గా శ్రీకాకుళం శ్యామ్ అండ్ టీమ్. మనో గారు జడ్జెస్ ఇప్పుడు ఇక్కడ వచ్చి మీరు అనౌన్స్ చేయాలి ప్లీజ్. ఆల్రైట్ జడ్జెస్, విన్నర్స్ ఎవరు? శ్రీకాకుళం టీమ్ అండ్ బుల్లెట్ బాస్. రైట్ టు పోజ్. ఎల్ల బా బా బా. Well done juniors. Once again congratulations. ఇదండి మన ఇవాల్టి జబర్దస్త్ గా జరిగిన జబర్దస్త్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటున్నాను టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్ అండ్ వి లవ్ యు జబర్దస్త్ గా. గుడ్ నైట్ ఎవ్రీబడీ.